ఏ కోడిని అయితే మనం ఇష్టపడి తెచ్చుకుంటామో ముందు ఆ కోడే పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ద నేచర్. విజయ్ వాళ్ళు గడ్డి మొక్క నాటుతుంటే హెల్ప్ చేద్దామని ఎక్కడికొచ్చా. ఇంతలేక ఫోన్ వచ్చింది, మీ తోటలో బాతుని కుక్క ఎత్తుకెళ్ళింది అని. ఇంకా గబగబా తోటలోకి వచ్చి చూస్తే బాతులన్నీ బాగానే ఉన్నాయి. తెల్లగా ఉండే లోపల కోడిని బాతు అనుకున్నారంట వాళ్ళు. నేను ఒక తెల్ల పర్లా పెట్టని ఇష్టపడి తెచ్చుకున్నా. ఈ పెట్టే అది ఇప్పుడు చూడండి ఎలాగైపోయిందో. ఆ కుక్క అయితే దీన్ని 3 కైలు ఈడ్చుకుని వెళ్ళిపోయిందంట. మొత్తం ఒళ్ళంతా బొక్కలు బొక్కలు పెట్టేసింది. ఈ కోళ్ళతో కూడా ఎప్పుడు లోపల ఎదురుతుంది, కానీ ఈ బయటకు వచ్చిందంట. ఈ నుంచి ఎత్తుకుని వెళ్ళిపోయిందంట కుక్క. వేరే వాళ్ళు చూసేటప్పటికి అప్పుడే మొత్తం కరిచేస్తున్నది. ఇంకా దీన్ని ఆ తోటలో ఉండకుండా మా ఇంటికి అయితే తీసుకుని వచ్చా. అప్పుడే మా మామ వచ్చాడు. ఆ కోడిని చూడు మామ, దాని పరిస్థితి ఏందో చెప్పు అని చెప్పా. ఈ కోడిని చూస్తేనే మా మామ ఇంకా వేస్ట్ రా, ఇది పనికిరాదు, కోసేసుకోవాల్సిందే అన్నాడు. నేను స్టాలిన్ సినిమాలో సునీల్ అన్న మాదిరిగా ఇంకా డాక్టర్ బతిలాడతా కదా, అట్ట బతిలాడి మా మామని కట్టా దీనికి ఎర్రమట్టి పూసి. మా మామ కూడా సరే కట్టరా, ఏమైతుందో చూద్దాము అని చెప్పాడు. 3 రోజులేమో బానే ఉండింది. 3 రోజుల తర్వాత ఈ కోడి అయితే చనిపోయింది. అదేందో తెలియదు కానీ ఎప్పుడు నేను మంచి కోడి తెచ్చుకున్నా ముందైతే అదే చచ్చిపోతుంది. అట్టని గమనుంటానంటే అస్సలు గమనున్నాను. కోడి కనిపిస్తానే నాకైతే కొనాలనిపిస్తుంది. సర్లే ఏం చేయలేం కొన్ని అంతే.